వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఆర్డీఓ ఆఫీస్ నందు అమరావతి ప్రజా రాజధానికి పార్లమెంటు ఉభయ సభల ద్వారా చట్టబద్ధత ఆమోదం పొందిన సందర్భంగా బద్వేల్ ఆర్డీఓ ఏ చంద్రమోహన్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి దీపాలు వెలిగించి మన రాజధాని అమరావతికి దీపహారతులు ఇచ్చు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమోహన్ మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ చంద్రమోహన్ వారి సిబ్బంది పాల్గొన్నారు. మీరు కొద్దిగా ముందుకు వచ్చే మీ కోర్టు చెప్పండి. అందరూ ఒకే లైన్లో రండి. లైన్ కొంచెం ఇటు రండి, 2 లైన్లు ముందుకు రండి. కొంతమంది ఇటు రండి, ముందుకు రండి. ఇట్లా యూ షేప్లో ఉన్నది నిలబడి మళ్ళీ వాయిస్ తీసుకోండి మేడం. కొద్దిగా లైన్ ఉండండి. కొద్దిగా పట్టుకొని చూడు, గాలి కారిపోతుంది. ప్రవీణ్, అమరావతి అభివృద్ధికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి, అమరావతి కోసం నిలిచిన ప్రతి మనసుకు, ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కాపాడిన పార్లమెంటుకు, అమరావతి సాధనలో భాగమైన ప్రతి ఒక్కరికి జై అమరావతి. అందరికీ నమస్కారం. సో ఈరోజు చాలా శుభదినం. మన భారత పార్లమెంటులో మన ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని, ఒకే రాజధాని బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అఖండ జ్యోతి, అమరావతి జ్యోతిని వెలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో మేము కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా, ప్రతి గృహం దగ్గర కూడా ఈ యొక్క దీపాలు వెలిగించి రంగోలీ వేసి సో ఈ యొక్క ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయమని చెప్పడం జరిగింది. సో మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో మనకు ఏర్పడినప్పటి నుంచి కూడా మనకు ఒక రాజధాని అనేది శాశ్వతంగా లేదు. సో ఏది రాజధాని అనేది కన్ఫ్యూజన్ ఉంది. సో ఇప్పటికీ మనకు ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక రాజధాని, అది శాశ్వత రాజధాని అమరావతి అని చట్టబద్ధమైనటువంటి గుర్తింపించిన అన్ని రాష్ట్రాల ప్రజలకు, అలాగే అన్ని రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం అయిపోయినా ఉంది. సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒకటి, శాశ్వత రాజధాని అనేది ఒకటి మనకు ఏర్పడితే ఆ రాజధాని ప్రతి సంవత్సరము అలాగే కొన్ని దశాబ్దాల తర్వాత అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఎన్నో దశాబ్దాలుగా అది చెంది ఈరోజు ఒక మహానగరంగా తయారు కావడం జరిగింది. సో ఆ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం వల్ల మనకు రాజధాని కోల్పోయినాం. మళ్ళీ మనం రాజధాని ఏర్పాటు చేసుకొని దాన్ని అభివృద్ధి చేసుకుంటే తప్ప మన రాజధాని మన పిల్లల భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో ఈ సందర్భంగా మనకు సహకరించినటువంటి అలాగే బిల్లు ఆమోదం పొందినటువంటి పార్లమెంటు సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు.